నమస్తే. వెల్కమ్ టు G16 మీడియా. మనతో పాటు అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు. సో, ఆయన భాష మీద ఉన్న పట్టు కావచ్చు, ఆయన రాసిన పాటలు కావచ్చు ఎన్నో అని చెప్పాలి. ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది 'బేబీ' సినిమాకు. సో, ఆయన స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే ఫిల్మ్‌ఫేర్ గెలుచుకోవడం అది 'బేబీ' మూవీ. ఫిల్మ్‌ఫేర్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. 'బేబీ' మూవీకి రావడం సంతృప్తిగా ఉంది. కారణం ఏంటంటే 'బేబీ' అనేది సాంకేతిక నిపుణుల సినిమా ఇది. కొత్త నటీనటులతో కేవలం కథని నమ్ముకుని, సంగీతాన్ని నమ్ముకుని ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా. ఇది 100 కోట్ల సమూహంలో చేరడమే కాకుండా పురస్కారాల వేదిక మీద కూడా ఈ సినిమా నిలబడిందంటే నిజంగా దేవుడి ఆశీస్సులు ఈ సినిమాకి ఎక్కువ ఉన్నాయని, అలాగే ఈ సినిమాకి దర్శక నిర్మాతలు పడిన శ్రమకి సరైన ఫలితం లభించిందని నేను భావిస్తున్నాను. అండ్ మీరు రాసే పాటల్లో కావచ్చు, మీకు అంటే ఆ సాహిత్యం పరంగా కావచ్చు, పాటల పరంగా కావచ్చు, ఎవరు సార్ మీకు మెయిన్ ఇన్‌స్పిరేషన్? నాకు నా ప్రయాణంలో ముగ్గురు నేను త్రిమూర్తులుగా భావిస్తాను. ఒకటి సీతారామ శాస్త్రి గారు, 2 వేటూరి సుందర రామ్మూర్తి గారు, 3 చంద్రబోస్ గారు. ముగ్గురు త్రిమూర్తులన్నమాట కరెక్ట్‌గా యాప్ట్ అవుతది. అండ్ అలాగే మీరు రాసిన పాటలో మీకు నచ్చిన పాట ఏది? కష్టమైన ప్రశ్నేం కాదు. నాకు ఫోన్ చేస్తే మీరు 'తాను నేను' అన్న పాటని హలో ట్యూన్‌గా వింటారు. ఆ 'తాను నేను' దాటి మళ్ళీ ఏదైనా పాట రాసినప్పుడే హలో ట్యూన్‌ని మార్చుకుందాం అని నేను అనుకున్నాను. ఇప్పటివరకు రాయలేకపోయాను. ఓకే. ఎలా అనిపిస్తుంది సార్? అంటే టీమ్ అందరికి 5 అవార్డ్స్ రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నిజంగా ప్రకృతికి పంచభూతాలు తోడుండి కాలాన్ని ఎలా అయితే నడిపిస్తాయో, ఈ 5 పురస్కారాలు కూడా మా అందరి కెరియర్‌లని నడిపించాలని కోరుకుంటున్నాను. 'బేబీ' ఒకటి గెలుచుకున్నా కూడా ఎంతో సంతోషపడే సందర్భం. అలాంటిది 5 పురస్కారాలు గెలుచుకుంది కాబట్టి, ఇది ఖచ్చితంగా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ప్రోత్సాహం అని అనుకుంటున్నాను. అండ్ ఫిల్మ్‌ఫేర్ గెలుచుకున్న తర్వాత ఫస్ట్ మీకు అప్రిసియేషన్ ఇచ్చింది ఎవరి నుంచి వచ్చింది? ఫస్ట్ అప్రిషియేషను నిజం చెప్పాలంటే ఫిల్మ్‌ఫేర్ గెలుచుకోక ముందే నామినేట్ అయిన వెంటనే సాయి రాజేష్ గారు ఫోన్ చేశారు. మీది ఫిల్మ్‌ఫేర్ నామినేట్ అయినందుకు అసలు మామూలు సంతోషం లేదని, మిగతా ఎవరికి వచ్చినా రాకపోయినా మీకు రావాలి అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు నేను ఇంకా నామినేషన్సే కదండి, అంటే మీకు నామినేషన్స్ కొత్త కాకపోవచ్చు, మాకు అందరికీ చాలా ఎక్సైటింగ్గా ఉందండి అన్నారు. అలా అనుకోకుండా ఈ పాటకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు రావడం జరిగింది. దాంతో సాయి రాజేష్ గారి ఆనందానికి అవధులు లేవు. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీకి ఏమన్నా ఒక మాట చెప్పాలి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాట చెప్పాలంటే, నేను ఒక పాటల రచయితగా చెప్పగలను కాబట్టి, కొత్తగా వచ్చే పాటల రచయితలకైతే మనం సినిమా పాటలు విని పాటలు రాయడం నేర్చుకుంటే తక్కువ రోజులు ఇక్కడ నిలదొక్కుకుంటాం. అదే మన జీవితానుభవాలు, వేరే లలిత కళలు, జానపద కళలు వీటి మీద అవగాహన పెంచుకుని మీకొచ్చిన కళ, మీ జీవితంలో అనుభవాల్ని జోడించి సినిమాకి గనక సాహిత్యాన్ని ఇస్తే అది ఎక్కువ కాలం నిలబడుతుంది. అందుకని సినిమా పాటలు వింటున్నా కూడా బయట పాటలు సేకరించుకుని, విని వాటి ద్వారా పరిశోధన చేసి, సాధన చేసి వస్తే తప్పకుండా మంచి జీవితం ఉంటుందని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ అశ్విన్ గారు. హాయ్ అండి. హాయ్. ఫిల్మ్‌ఫేర్ రావడం అంటే 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ రావడం బేబీ సినిమాకి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. జనరల్‌గా 1, 2 అవార్డులు వస్తేనే చిన్న సినిమాలకి చాలా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. బట్ 8 నామినేషన్‌లో 5 అవార్డులు రావడం అనేది ఒక బిగ్ ఇష్యూ. అందులో బెస్ట్ ఫిల్మ్ అనేది కూడా ఉండటం, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ వెరీ వెరీ హ్యాపీ అండి. సో టీమ్‌కి అంతటికి దక్కినట్టు. అండ్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా సాయి రాజేష్ గారు అంటే భయపడుతూ కొంచెం ఉన్నారు. సో ఆయనకి కూడా ఇది దక్కడం ఎలా అనిపిస్తుంది? హీ ఈజ్ 100% వెల్ డిజర్వ్డ్ అండి. ఎందుకంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ ఏంటి, కష్టం ఏంటి అనేది ఒక 3 ఇయర్స్ పాటు నాకే తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హీ గాట్ అవార్డ్. అండ్ అలాగే ఇప్పుడు హిందీలో కూడా తీసింది. సో అంటే ఇంతే బడ్జెట్‌తో తీస్తారా? లేదంటే ఎక్స్టెండ్ అయ్యారా? లేదండి, హిందీ ఆర్టిస్టులను బట్టి, మ్యూజిక్ డైరెక్టర్ని బట్టి, అక్కడ ఉండే మార్కెట్ బట్టి దానికి తగ్గ బడ్జెట్లో తీస్తాం. ఆర్టిస్ట్ అంటే ఎవరిని తీసుకునే ఛాన్స్ ఎక్కువ? అదే అండి, ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుందండి ఉన్న అక్కడ పార్ట్నర్లతో వాళ్ళతో. ఒక త్వరలోనే ఆ డీటెయిల్స్ అవి మీకు ఇస్తాం. అండ్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో అలా ప్యాషన్‌తో వచ్చే వాళ్ళకి ఒక వర్డ్ చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ వచ్చే ముందు ఇక్కడ మార్కెట్ డైనమిక్స్ని అంచనా వేయాలండి. అంటే అసలు సినిమాలు ఎంత చేస్తున్నాయి, మనం ఎంతలో తీయాలి, ఎలాంటి సినిమాలు తీస్తే రెస్పాన్స్ ఉంటుంది అని
కొన్నాళ్ళు ఏదన్నా సినిమాల్లో పనిచేసి వస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. లేకపోతే చాలామంది ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసి అవి వర్కౌట్ అవ్వక చేతులు కాల్చుకుని ఉంటారు. సో ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎవరితో తీస్తే ఎలా అవుతుంది కొంత బేసిక్ అవగాహన పెంచుకున్న సినిమాలు తీస్తే ప్రాఫిటబుల్ వెంచర్స్ తీయొచ్చండి. అండ్ టికెట్స్ రేట్స్ కూడా మొన్నటి వరకు గవర్నమెంట్ని పెంచమని అడిగినది, ఇప్పుడు టికెట్ రేట్ తక్కువ పెట్టండి అని అని ఒక్కొక్కరు వస్తున్నారు. సో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది? అంటే కొన్ని పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలకి ఆ రిక్వైర్మెంట్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు సినిమా ఆ బడ్జెట్ని బట్టి సినిమా బడ్జెట్ రాబట్టుకోవడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి అది న్యాయమేనండి. బట్ మిగతా విషయాల సినిమాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటేనే టికెట్ రేట్లు ఎక్కువ మంది చూస్తారండి. ఎందుకంటే మనకి ఎప్పటికీ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమా. సో అది అందరికీ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తారండి. అండ్ ఏపీ గవర్నమెంట్తో కూడా మీట్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో. సో ఎలాంటి జీవో వచ్చే అవకాశం ఉంది అంటారు? కళ్యాణ్ గారు నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు అందరూ చెప్పినంటే ఇండస్ట్రీ నుంచే ఇలాగ ప్రతి సినిమాకి కాకుండా అన్ని సినిమాలకి ఒకసారి ఒక విధానం అని ఉంటే చెప్పండి, ఇలా ప్రతిసారి వచ్చే అవసరం ఉండదు, ఒకటి మీరే డ్రా చేసుకున్నాను అని చెప్పినట్టు తెలిసిందండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.